హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కార్తిక్. వెల్కమ్ టు లైవ్లీ కార్తిక్ టెక్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ లేదా ట్రేడింగ్ చేయొచ్చా లేదా. సో నా ఒపీనియన్ అయితే నేను చెప్తాను. సో దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి. సో నేనైతే 2017 నుంచి స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేశాను. ఇన్వెస్ట్మెంట్ కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. సో అప్పుడప్పుడు 20,000 50,000 అలాగా నేను క్యాపిటల్ పెట్టుకొని నేను ట్రేడింగ్ చేయడం లాస్ అవ్వడం. అది కూడా మెయిన్గా వచ్చేసి స్మాల్ క్యాపిటల్ ఉన్నప్పుడు మనం ఆప్షన్స్లోనే మనం ట్రేడింగ్ చేస్తాం. సో ఆప్షన్స్ అనేది చాలా రిస్కీ అనమాట. అండ్ వీక్లీ ఎక్స్పైరీ ఉంటుంది, ప్లస్ మంత్లీ ఎక్స్పైరీ కూడా ఉంటుందన్నమాట. సో దానివల్ల మనము ట్రేడింగ్లో ఖచ్చితంగా లాస్ అవుతాం. ఇలా నేను 2017 నుంచి కూడా లాస్ట్ ఇయర్ 2024 వరకు కూడా అప్రాక్సిమేట్గా 10 lakhs అనేది నేను లాస్ అయ్యాను అనమాట. సో దీన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి ట్రేడింగ్ చేయొచ్చా లేదా అనేది. అలాగే ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళని కూడా చూశాను. సో వన్ ఆఫ్ మై అంకుల్ కూడా సో ట్రేడింగ్లో వేరే వాళ్ళకి అంటే వేరే మీడియేటర్స్కి ఒక 30 lakhs 40 lakhs ఇచ్చి లాస్ అయ్యారు కంప్లీట్గా. అలాగే మా ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు కూడా వాళ్ళు అప్రాక్సిమేట్గా వచ్చేసి 1 monthలోనే నియర్లీ 40 lakhs వరకు 1 to 2 monthsలోనే 40 lakhs వరకు లాస్ అయ్యారు. అది కూడా వాళ్ళు గోల్డ్ లోన్స్, ఇంకా పర్సనల్ లోన్స్ ఇలా అన్నీ తీసుకొని వచ్చి పెట్టి లాస్ అయ్యారనమాట. సో ఇప్పటికీ కూడా దానికి ఈఎంఐ కడుతున్నారు. సో నియర్లీ లాస్ట్ 6 to 7 years నుంచి వాళ్ళు దీనికి ఈఎంఐ కడుతున్నారు అనమాట. ఇలా చాలామంది చాలా విధాలుగా లాస్ అయ్యారు. సో ట్రేడింగ్ అనేది మాత్రం చేయొద్దు ఫ్రెండ్స్. సో మోస్ట్లీ మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వయా ఎస్ఐపిస్ అంటే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కానీ, లేదు అని అనుకుంటే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి. అంటే మంచి స్టాక్స్ ఉన్నాయి కదా, టాటా కానీ, లేకపోతే హెచ్డిఎఫ్సి బ్యాంకింగ్ సెక్టర్ స్టాక్స్ కానీ, ఇలాంటి వాటిల్లో స్లోగా ఎస్ఐపి లాగా ఇన్వెస్ట్ చేసుకోండి. సో మీరు మంత్లీ 1 share కొన్నా చాలు, మీకు ఎప్పటికైనా కూడా అది పెరిగేదానికి అవకాశం ఉంటుంది. సో దానికి రిస్క్ అనేది చాలా తక్కువ అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.